ఈ రోజు వరకు మనకి చాట్ బోట్ అనగానే చాట్ జీపీటీ గుర్తుకొస్తుంది. అయితే చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కొత్తగా జెమినీ ఏఐని తీసుకొచ్చింది. జెమినీ ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలా ఫాస్ట్గా మనం యూట్యూబ్ సంబంధించిన వీడియో కంటెంట్ని చూసేయచ్చు, సమ్మరీస్ చూడొచ్చు, కొత్త కంటెంట్ని సెకండ్లోనే క్రియేట్ చేయొచ్చు. ఇలా చాలా విషయాలు అనేది మీరు జెమినీ ఏఐ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ జెమినీ ఏఐ పూర్తిగా ఫ్రీ. చాట్ జీపీటీ 4 వెర్షన్ మీరు యూజ్ చేయాలంటే డబ్బులు పే చేయాలి, కానీ జెమినీ ఏఐని ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో జెమినీ ఏఐలోని 10 అదిరిపోయే ఫీచర్స్ చెప్తాను. సో అవేంటో మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం. అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. ఎవరైతే మీరు సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్ని ఫిల్ చేసి మీరు కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మొదటిగా మీరు జెమినీ ఏఐని యూజ్ చేయాలంటే కనుక మీకు గూగుల్లోని బార్డ్ అకౌంట్ అనేది ఉండాలండి. ఈ bard.google.com అనే ఈ అకౌంట్లోకి వెళ్ళి మీరు మీ జీమెయిల్ ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు అదిరిపోయే ఒక 10 ఫీచర్స్ మీకు చెప్తాను బార్డ్ ఏఐలో. అంటే బార్డ్ ఏఐలోనే మనకి జెమినీ ప్రో వర్షన్ అనేది ఫ్రీగా లభిస్తుంది. సో ఈ జెమినీ ఏఐని యూజ్ చేయాలంటే నథింగ్ బట్ మీరు bard.com అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు చెప్పబోయే ఫీచర్ ఏంటంటే వాట్స్ ఇన్ ద ఇమేజ్. ఉదాహరణకి జనరల్గా చాట్ జీపీటీలో టెక్స్ట్లోనే ప్రాంప్ట్ ఇస్తారు, కానీ మన జెమినీ ఏఐలో అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ ఇచ్చాను, నాకు ఈ ఇమేజ్ ఏంటో తెలియదు. సో నేనేం అడుగుతానంటే వాట్స్ ఇన్ ద ఇమేజ్ అని నేను చెప్పి ఇక్కడ అడుగుతాను అనమాట. తర్వాత మీరు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దీని మీద సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనకి మ్యాజిక్ జరుగుతుంది. జెమినీ ప్రో ఏం చేస్తుందంటే ఇమేజ్ని స్కాన్ చేసి మనకి అందులో ఏముందో చెప్తుంది. సో చూసారుగా ఈ ఫోటోలో ఉన్నది ర్యామ్ బూటన్. ఇది ఒక ఫ్రూట్ అనమాట, సౌత్ ఈస్ట్ ఆసియాలో కనిపిస్తుంది. మనకి ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు కాబట్టి వింతగా అనిపించింది. బట్ మీకు ఇటువంటి ఇమేజెస్ ఏం అడిగినా కూడా మనకి జెమినీ ప్రో అనేది రిప్లై ఇస్తుంది. ఇటువంటిది ఇంకోటి కూడా మనం టెస్ట్ చేద్దాం. అప్లోడ్ ఇమేజ్కి వెళ్ళి ఇక్కడ బైక్, ఫేమస్ బైక్ మనకి హీరో స్ప్లెండర్ ప్లస్, కరెక్ట్గా చెప్తుందో లేదో చూద్దాం. వాట్స్ ఇన్ ద ఇమేజ్ అని ఇక్కడ నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ యారో మీద క్లిక్ చేస్తున్నాను, సబ్మిట్. సో కరెక్ట్గానే చెప్పింది. ఇది ఇమేజ్లో కనిపిస్తుంది ఒక బ్లాక్ కలర్ మోటార్ సైకిల్ ఉంది. ఈ మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అని చెప్పి దాని స్పెసిఫికేషన్స్ ఇచ్చింది. నిజంగా అయితే అదిరిపోయిందండి. మనకి జెమినీ ఏఐలో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇది. సో జనరల్గా మనం ఏమైనా తెలియని విషయాలు ఏమైనా ఇందులో మీరు ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ ఇన్సైట్స్, వీడియో ఇన్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడ పైన. ఒకవేళ మీకు కనిపించకపోతే రీఫ్రెష్ అని ఉంటుంది. ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి కొత్త టాపిక్స్ కనిపిస్తాయి. అందులో వీడియో ఇన్సైట్స్ మీద క్లిక్ చేయండి. దీని గొప్పతనం ఏంటంటే మీరు ఒక వీడియో ఏదో చూద్దాం అనుకుంటున్నారు, ఒక ఇంగ్లీష్ వీడియో ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అనమాట. బట్ అది మీరు చూడాలి తక్కువ టైంలో, అందులో కంటెంట్ ఏంటో తెలియాలనుకున్నప్పుడు మీరు వీడియో ఇన్సైట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు వీడియో దగ్గర లింక్ కనిపిస్తుంది. ఇదంతా వీడియో లింక్. మీరు ఏదైతే వీడియో చూద్దాం అనుకుంటున్నారో ఆ లింక్ సింపుల్గా ఇచ్చేస్తే దానికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. నేను మన ఛానల్ ఆల్రెడీ మన ఇంగ్లీష్లో ఈవీ బ్రో అనే ఒక ఛానల్ ఉంది. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసేవాళ్ళు, స్కూటర్ యూజ్ చేసేవాళ్ళు చేస్తున్న కొన్ని మిస్టేక్స్ అని. నేను ఆ వీడియో ఏముంది ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ లింక్ని కాపీ చేసి ఇక్కడ ఈ లింక్ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. జెమినీ ఏం చేస్తుందంటే ఆ యూట్యూబ్లోని కంటెంట్ని స్కాన్ చేసి ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తుంది. సో చూసారుగా ఇందులో మేజర్గా ఈ వర్షపు నీళ్ళలో ఎలక్ట్రిక్ బండి నడపకూడదు, పూర్తిగా బ్యాటరీని డ్రైన్ చేయకూడదు, ఇలాగే 8 పాయింట్స్ అయితే ఈ వీడియో కవర్ అయినాయి. ఆ వీడియోస్ చెప్పేసింది. ఒకవేళ మనకి ఇంకా డీటెయిల్స్ కావాలనుకోండి, గివ్ మోర్ డీటెయిల్స్ అని మనం టైప్ చేస్తాము.
ఇంకా మోర్ క్లియర్‌గా అక్కడ నేనేం చెప్పానో, నా పేరుతో సహా నేనేం మాట్లాడుతున్నానో అన్ని వివరాలు కూడా వచ్చేసింది. నిజంగా ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ టైం చూడకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక వరం లాంటి ఫీచరు. ఖచ్చితంగా ట్రై చేయండి మన జెమినీ ఏఐలో. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే జావా కోడ్ అనేది మనం రాయొచ్చండి. ఇక్కడ మనం రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి రైట్ జావా కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్ ఏ జావా ఫంక్షన్ దట్ టేక్స్ ఏ పాత్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ క్రియేట్స్ ఎ ఫైల్ కాల్డ్ date.txt సార్టింగ్ ద కరెంట్ సిస్టమ్ డేట్. ఇప్పుడు మనకి ఏదైతే సిస్టమ్ డేట్ ఉందో దానికి తగ్గట్టుగా ఒక ఫంక్షన్ రాయమని చెప్పి ఇది ఒక ప్రోగ్రామ్ అడుగుతున్నాం. జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. చూసారుగా మనకి జావా సంబంధించిన ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలాగ మీరు జావా సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్ అయినా కూడా మీకు కావాల్సిన కోడింగ్ డీటెయిల్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తుంది. ఇటువంటి మీరు రకరకాలుగా ఎగ్జాంపుల్స్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే దానికి సంబంధించిన జస్ట్ ఇన్పుట్ ఇస్తే మీకు క్రియేట్ అయిపోతుంది. సో ప్రోగ్రామర్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి జెమినీ ఏ అద్భుతమైన పోయిమ్స్ రాస్తుంది. ఎవరికైనా పోయిమ్స్ రాసి ఇంప్రెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో రైట్ ఏ పోయిమ్ టు ఇంప్రెస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మనం ప్రాంప్ట్ ఇచ్చాము. ఇది చూడండి, మళ్ళీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంగ్లీష్ టు టెక్స్ట్ కూడా మనం యూస్ చేయాల్సిన పరిస్థితి. ఆ రేంజ్లో ఇంగ్లీష్లో మనకు పోయిమ్ వేస్తుంది అనమాట. ఈ షీ ద డాన్ యూ స్లీపీ స్మైల్. సో ఇలాగ మనకి రకరకాల మనకు నచ్చిన పోయమ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. అది కూడా మనకి జెమినీ ఏఐలో బాగా యూస్ఫుల్ అవుతుంది. యూనిక్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ అందరికీ యూజ్ అయ్యే ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎవరైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంది కదండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫీచర్లోకి వెళ్ళి మీరు ఏదైతే జాబ్కి అప్లై చేశారో, ఉదాహరణకి డేటా అనలిస్ట్, ఈ జాబ్కి అప్లై చేసి దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మీకు తెలియాలంటే సబ్మిట్ చేస్తారు. మనకి ఇప్పుడు డేటా అనలిస్ట్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వచ్చేసినాయి. అలానే మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనకి జెమినీ ఏఐ మనకి సలహాలు ఇస్తుంది. రీసెంట్ అనాలిసిస్, మీ ప్రాజెక్ట్ ఏం వర్క్ చేసే దాంట్లో కొంచెం దాని గురించి చూసుకోండి. ఎస్క్యూఎల్ క్వైరీ గురించి తెలుసుకోండి. డేటా విజువలైజేషన్ సంబంధించిన ప్రాసెస్ తెలుసుకోండి. కంపెనీ సంబంధించిన డీటెయిల్స్, అలానే బోనస్ టిప్స్ కూడా ఇస్తుంది. ఇలాగా మనకి జెమినీ ఏఐ ఏమైనా జాబ్ సంబంధించిన ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టూల్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే కాంప్లెక్స్ టాపిక్. అంటే మనకు ఒక తెలియని ఏదైనా ఒక కొత్త టాపిక్ని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మనకి జెమినీ ఏఐ క్రియేట్ చేసేస్తుంది. ఇప్పుడు బ్రీఫ్లీ సమ్మరైజ్ దిస్ కాన్సెప్ట్ అర్బన్ ప్లానింగ్. నిజంగా అర్బన్ ప్లానింగ్ అంటే ఎవరికి చాలామంది తెలీదు. అర్బన్ ప్లానింగ్ అని అడిగి యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ కాన్సెప్ట్, ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్ అండ్ కన్సైజ్ మానర్, యూజ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ అవాయిడ్ జార్గన్. ఇలా మనకి ఇది ఆప్షన్ ఇచ్చి జస్ట్ మీరు ఇక్కడ ఏ టాపిక్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ అర్బన్ ప్లానింగ్ ప్లేస్లో వేరేదైనా ఇచ్చుకొని మనం అయితే అర్బన్ ప్లానింగ్ మీద సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసాం. సో ఇక్కడైతే మనకు అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటో సింపుల్గా అర్థమయ్యే విధంగా జెమినీ ఏఐ క్రియేట్ చేసింది. బిల్డింగ్ బ్లాక్స్, కనెక్షన్స్, గ్రీన్ లంగ్స్, కమ్యూనిటీ హార్ట్బీట్. అర్బన్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ టు రెసిడెంట్స్, బ్యాలెన్సింగ్ డిఫరెంట్ నీడ్స్ అండ్ అడాప్టింగ్ టు చేంజ్. ఇట్స్ ఎ కాంప్లెక్స్ బట్ క్రూషియల్ జాబ్. సో ఇలా అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనకి జెమినీ ఏఐ క్రియేట్ చేసింది. ఇలాగ మనకి ఏదైనా తెలియని థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇలా కొత్త టాపిక్స్ ఏవి తెలియనివో ఇక్కడ మనకి ఈ కాంప్లెక్స్ టాపిక్లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకుంటే మనకి సింపుల్గా అర్థమయ్యేలాగా జెమినీ ఏఐ ఇస్తుందన్నమాట. ఇది సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఏదైనా ఒక పోస్ట్ లాంటిది పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు మనకి జెమినీ ఏఐ యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ సోషల్ పోస్ట్ క్లిక్ చేసి అవుట్లైన్ మై సోషల్ మీడియా పోస్ట్ ఫర్ మై నెట్వర్క్ అబౌట్ మై సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఒక చిన్న అవుట్లైన్ మీకు కావాలి. ఇక్కడ బై డిఫాల్ట్గా సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఉంది. మనం ఏదైనా వేరేది మార్చుకోవచ్చు. ఒక పుస్తకాల షాప్ పెడుతున్నాం, దానికి సంబంధించి మన సోషల్ మీడియాలో అందరికీ తెలియాలని చెప్పి ఒక అవుట్లైన్ డీటెయిల్ టెక్స్ట్ అనేది కావాలి, అది క్రియేట్ చేయమని చెప్పి మనం ఎంటర్ ఇచ్చాము.
సో ఇలా మనకి ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన యూనిక్ కోడ్స్ అనేవి వస్తున్నాయి. దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకుని మనకు నచ్చిన విధంగా ఇలాగా దీనికి రిలేటెడ్గా ఏదైనా సరే మనం పెట్టుకుంటే కనుక అది అట్రాక్ట్ చేసే విధంగా సోషల్ మీడియా కొటేషన్స్ కింద యూస్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ని రకాలుగా మనకి ఈ జెమినీ ఏఐలో ఉన్న ఈ పర్టికులర్గా సోషల్ మీడియా అవుట్లైన్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు వేరేది ఏదైనా ఇవ్వచ్చు. కేవలం బుక్ షాప్ అనే కాదు, మీకు నచ్చిన ఏదైనా కొత్తది ఏమైనా స్టార్ట్ చేస్తే అది ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఆ కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని రాబోయే రోజుల్లో ఆ కొత్త టెక్నాలజీ వల్ల మన భవిష్యత్తు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ వివరాలు కూడా తెలుసుకోవడానికి అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు జస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ దాన్ని క్లిక్ చేసి మీరు ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో అది ఇక్కడ హైలైట్ చేస్తున్న బ్లూ కలర్లో ఇక్కడ ఇవ్వాలన్నమాట. బై డిఫాల్ట్గా ఇక్కడ అటానమస్ వెహికల్స్ గురించి ఉంది. మనం అటానమస్ వెహికల్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అనుకుంటే దాన్ని ఆటోమేటిక్గా ఉంచేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. లేదంటే మనం సింపుల్గా ఎంటర్ క్లిక్ చేసినా వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసాం అనుకోండి, అడ్వాన్స్మెంట్స్ అటానమస్ వెహికల్స్ సంబంధించిన రాబోయే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, సో దీనివల్ల ఏం జరుగుతుంది, తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత ఇంప్రూవ్ అవుతుంది, జాబ్స్ విల్ షిఫ్ట్, కొత్తగా జాబ్స్ వస్తాయి కానీ పాత జాబులు పోవు, ఇలా రకరకాలుగా మనకి ఆన్సర్స్ అని ఇచ్చినాయి. ఈవెన్ మనకి అటానమస్ కార్ల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్తుంది. ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయా, ఈ వివరాలన్నీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఒక టాపిక్ ఇస్తే మనకు మోర్ డీటెయిల్డ్గా మనకి బార్డే ఇస్తుంది. ఇక చివరిగా 10వ ఫీచర్ ఏంటంటే మనం బార్డేని రీజనింగ్ క్వశ్చన్లు అడగచ్చు. ఉదాహరణకి రిడిల్స్ అంటారు, పొడుపు కథలు ఉంటాయి కదా, పొడుపు కథలు మన సమాధానం చెప్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. దేనికి అన్ని చిల్లులు ఉంటాయి కానీ నీళ్ళని అది దాచుకోగలదు అనేది ఒక క్వశ్చన్. మనకి బార్డేకి ఇదే ప్రశ్న ఇచ్చా అనుకోండి, దానికి సమాధానం చెప్తా చూడండి. స్పాంజ్ దానికి సమాధానం, స్పాంజ్లో చిల్లులు ఉంటాయి కానీ నీళ్ళని అది దాచుకుంటుంది. ఇంకోటి ఏది ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది, ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి రాదని చెప్పి. ఏజు, యువర్ బర్త్డే, స్మోకు, టైము, ఇలా చాలా ఆన్సర్స్ ఇచ్చింది. ఇలాగా ఏదైనా పొడుపు కథలను కూడా మనకి జెమినీ ఏఐ మనకి చెప్తుంది అనమాట. ఇవి నాకు బాగా నచ్చిన ఒక 10 ఫీచర్స్ జెమినీ ఏఐలో. మీరు కూడా జెమినీ ఏఐని యూజ్ చేసి మీకు ఈ 10 ఫీచర్స్ నచ్చాయి, లేకపోతే మీకు ఏమైనా కొత్త ఫీచర్స్ బాగా నచ్చినాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby you'll get